రిక్వెస్ట్, మన ఆదోని ప్రాంతంలో ఇక్కడ కాలువల దగ్గర ప్రతి ఒక్కరూ మూర్త విసర్జన చేస్తున్నారట. అంటే స్వామి గారు ఎందుకు మూర్త విసర్జన చేస్తున్నారంటే చాలా మందికి తెలుసు ఇక్కడ సులభం ఉంది, కానీ ఉపయోగం లేదు కాబట్టి ఆడే బయట పోస్తున్నారు. ఇక్కడ మేము 2 నిమిషాలు నిలబడుతుంటే మాకు వామిటికి వస్తుంది. మీకు అబ్జర్వ్ చేసినారా, మీరు గమనిస్తున్నారు సార్. తర్వాత వచ్చేసి సార్, మనకి మూర్త విసర్జన చేసేకి ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క మార్కెట్లో చూడండి ఎంత చూడండి, అక్కడ లైవ్లో తీసుకోండి కొంచెం సార్. ఇది మన ఆదోని టౌన్కి ఎంత అసహ్యం కనబడుతుందో మీరే కొంచెం గమనించి. ఎందుకంటే స్వామి గారు ఇది ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా బయట పోస్తున్నారు. ఉపయోగంలో ఉంటే ఇది పోసే వాళ్ళు కాదు కదా. అట్లాగా సార్, మేమేం చెప్తున్నామంటే కమిషనర్ సార్కి చెప్తున్నాం ఒక రిక్వెస్ట్గా, మూర్త విసర్జన చేసేకి మామూలుగా పెద్ద పెద్ద సిటీలో ఉంటాయి కదా సార్, అట్లా 3 రకాలుగా మూర్త విసర్జన చేసి ప్రతి ఒక్క చోట శరబతుల్లో కానీ, జీబీ కాంప్లెక్స్ కానీ, మార్కెట్లో కానీ, తర్వాత స్వచ్ఛాలయం 2-3 ఏరియాలకి ఒకటి అట్లా చేస్తే, మున్సిపాలిటీ ద్వారా ఒక మనిషిని పెట్టేయండి. స్వచ్ఛాలయం పోయినప్పుడంతా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టండి. మనిషికి ఇక్కడ ఉద్యోగం అవుతుంది, మన గవర్నమెంట్కి మున్సిపాలిటీకి డబ్బులు వస్తాయి. ఇది వృధా అంటూ కాదు కదా. ముఖ్యంగా ఆదోని పరిసరాలు చాలా క్లీన్గా ఉంటాయి. సులభ కాంప్లెక్స్ లేదని చెప్పి ఆయన బయట వచ్చి వండుకు వస్తున్నారు. అది హాస్టల్. అది గుడ్ మార్నింగ్ ఆదోని, గుడ్ మార్నింగ్ ఆదివాళ్ళకి. మేము ఇక్కడ ఎమ్యూరు టర్నింగ్ కాడ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ స్వచ్ఛాలయం గవర్నమెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి కట్టించినారు. ఇది ఏది వాడకుండా కొన్ని నెలలో సంవత్సరం అయిందో, ఇది ఎందుకు కట్టించినారో అర్థం కావడం లేదు, ఎందుకు బిగి వేసినారో అర్థం కావడం లేదు. ఇక్కడ పక్కన చూస్తేనే గర్ల్స్ హాస్టల్, ఆ పక్కన చూస్తే బీసీ జన పిల్లల హాస్టల్. ఈ పిల్లల దగ్గర మధ్యలో ఎందుకు కట్టినారో అర్థం కావడం లేదు. ఇది వృథా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. వృథా డబ్బులుగా వేస్ట్ చేసినా ఇది ఎందుకు వాకిలి తీస్తున్నారు, వాకిలి ఎందుకు బిగం వేస్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి మీరు కథ గారు మీరేమవుతారో మాట్లాడండి కొంచెం. ఓకే స్వామి గారు, థ్యాంక్ యూ. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ సండే. ఇక్కడ స్వామి గారు చెప్పినట్లు ఏంటంటే ఇక్కడ సులభ కాంప్లెక్స్ కట్టినారు. అది కట్టడంలో కూడా ఎట్లా కట్టినారంటే ఎమ్నూరు సర్కిల్ సెంటర్లో కట్టినారు. ఆ పక్కనే మన కర్మానికి ఏంటంటే పక్కనే కంట్రోల్ రూమ్ ఉంది. దాని వెనకాల సైడ్ గర్ల్స్ బీసీ హాస్టల్, గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ హాస్టల్ ఒకటి ఉంది. ఇప్పుడు కట్టడమే పెద్ద తప్పు ఇక్కడ. ఎందుకంటే వాసన వస్తుంది, వాసన వస్తుంది. స్కూల్ విద్యార్థులు ఉంటారు, అందరు ఉంటారు. సరే కట్టినారు, ఓకే బాగానే ఉంది, కానీ నిరుపయోగంలో ఇంతవరకు కట్టి దాదాపు సంవత్సరం అయింది. దానికి బీగం వేసి పెట్టినారు. మన జనాల డబ్బులు అంటే అధికారులకు లెక్క లేకున్నట్లు పోయింది. ఏంటంటే ఇలాగ కట్టడము, వృధాగా పెట్టడము, దాన్ని నిరుపయోగం అంటే వాడకంలో లేకోకున్నట్లు పెట్టడము. దీన్ని మరి ఏ రకంగా అధికారులు స్పందిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇమీడియట్లీ ఉన్నదానిని దీన్ని ఉపయోగంలో పెట్టాలని కోరుకుంటూ దీని యొక్క సంబంధిత అధికారులను. ఇప్పుడు మేజర్గా ఏంటంటే గీతా మార్కెట్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ నుంచి విలేజెస్ నుంచి చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి అక్కడ సెంటర్స్లో పెడితే ఉపయోగం ఉంటుంది. ఇక్కడ పెట్టినారు, ఎందుకోసం పెట్టినారో లేదు. రోడ్డు ఉండేదే చిన్నది, మళ్ళీ ఆ రోడ్లో మళ్ళీ ఈ రకంగా పెట్టిన దాన్ని ఉపయోగంలో లేదు. మళ్ళీ ఇమీడియట్లీ కట్టించినారు. దీన్ని ఇమీడియట్లీ ఉపయోగంలో తీసుకురావాలని దీన్ని సంబంధించిన అధికారులను కోరుకుంటున్నాను. నా పేరు ఖాజా ఆదోని. కట్టింది ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కట్టింది ఇది, కానీ కట్టినా కానీ ఇంతవరకు ఉపయోగంలో లేదు. అది మేజర్గా ఏంటంటే ప్లానింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా వస్తుందంటే రోడ్స్ బిజీ సర్కిల్ ఏరియాలో ఇలాంటివి చిన్న సిటీస్లో ఏ రకంగా పెడితే ఆ రకంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిసరాలు చాలా క్లీన్గా ఉంటాయి, స్మెల్ రాదు. అక్కడ పోసేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎక్కడ లేదంటే ఏం చేస్తారు, అందరూ కాలువల దగ్గర అన్ని దగ్గర బయట ఎక్కడైనా విచ్చలవిడిగా పోసుకుంటూ పోతారు. సరే, మేము అయినంత తొందరలో మిమ్మల్ని ఏం ఆశిస్తున్నామంటే ఆదోని గ్రీన్ సిటీ, క్లీన్ సిటీగా మీరు మారుస్తారని మేము అనుకుంటున్నాము. నా పేరు ఖాజా ఆదోని. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్,
ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525. సెల్ 7396003394.